ఈరోజు మనం శంకరాభరణ రాగం 6:30 శృతిలో గోపా ప్రదక్షిణ నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నాకియ్యవమ్మ అనే 10 ప్రదక్షిణాల పాటని మనం పాడుకోవటానికి ప్రయత్నిద్దాం. శంకరాభరణ రాగం యొక్క స్వరస్థానాలు సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు అండ్ సా అన్నమాట. పాట సా నుంచి మొదలై ధా వరకునే ఉంటుంది. అలాగని పైకి వెళ్ళదు, అలాగని కిందకి రాదు. ఓకే, పాటలకు వెళ్దాం. గోపా ప్రదక్షిణం నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నాకియ్యవమ్మ. గోపా ప్రదక్షిణం నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నాకియ్యవమ్మ. ఒకటో ప్రదక్షిణం నీకిస్తినమ్మ వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మ. రెండో ప్రదక్షిణం నీకిస్తినమ్మ నిండైన సంపదలు నాకియ్యవమ్మ. మూడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ముత్తైదవతనము నాకియ్యవమ్మ. నాలుగో ప్రదక్షిణం నీకిస్తినమ్మ నవధాన్య రాసులు నాకియ్యవమ్మ. ఐదో ప్రదక్షిణం నీకిస్తినమ్మ ఆయువైదోతనము నాకియ్యవమ్మ. ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మ అత్తగార్ల పుత్రుణ్ణి నాకియ్యవమ్మ. ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ వేణునేకాంత సేవ నీకియ్యవమ్మ. ఆందో ప్రదక్షిణం నీకిస్తినమ్మ యమునిచే బాధలు తప్పించవమ్మ. తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తినమ్మ తోడుగా కన్యలకు తోడునీయవమ్మ. పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మ పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మ. ఎవరు పాడినా ఏకాశీ మరణం పుణ్యశ్రీలు పాడితే పుత్ర సంతానం. ఎవరు పాడినా ఏకాశీ మరణం పుణ్యశ్రీలు పాడితే పుత్ర సంతానం. రామ తులసి కృష్ణ తులసి నిత్యము మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మ. రామ తులసి కృష్ణ తులసి నిత్యము మా ఇంట కొలువై ఉండి విలసిల్లవమ్మ. గోపా ప్రదక్షిణం నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నాకియ్యవమ్మ. గోవిందు సన్నిధి నాకియ్యవమ్మ. ఇలా ఉంది ఈ సాంగ్. దీనికి మనం స్వరాలు ఒకసారి చూద్దాం. గోపా ప్రదక్షిణం సా నుంచి జర్కివ్వాలి. గోపా సాగా గోపా ప్రదక్షిణం గాగా మగా నీకిస్తినమ్మ 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 అలా కూడా అనొచ్చు దాని నుంచి, కానీ ఇలా సరిపోతుంది. గామా గామా పమగా నీకిస్తినమ్మ గామా పమగా. తర్వాత గోవిందు సన్నిధి గోవిందు గోవిందు సన్నిధి గోవిందు. ఇక్కడ వి కాడ కొంచెం నొక్కి పెట్టాలని. గోవిందు గమాప గోవిందు సన్నిధి సన్నిధి పాప పాప రే గోవిందు సన్నిధి
గామా పాపరే నాకేయవమ్మా నాకేయ నాకేయ నాకి రీ కీయవమ్మా గామా దాపమగా నాకేయవమ్మా నాకేయవమ్మా నాకేయ నాకేయ అంటే రీమా రి గమ పమ నాకేయవమ్మా మగా అలా అన్నమాట. మొత్తం చరణాలన్నీ ఇవే. ఈ 2 లైన్లు నేర్చుకుంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చాలా సింపుల్. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. చాలా విపులంగా లిరిక్స్ అండ్ ఒక్క మనం పల్లవి నేర్చుకున్నామంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇవి లెర్నర్స్కి బాగుంటుంది పాట. ఇవి ఇక్కడ 7వ ప్రదక్షిణం దాకా ఉంది. తర్వాత చూడండి